పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక మంత్రి దామోదర్ రాజనరసింహ. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే పథకాలు అయితే ఉన్నాయో లబ్ధిదారు లిస్ట్ అయితే తయారవుతుంది కదా, తెలంగాణలోని లబ్ధిదారు లిస్ట్ అయితే తయారవుతుంది అనమాట. దానికి సంబంధించి పారదర్శకంగా అయితే అమలు చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందరికీ కూడా అందించాలని, లబ్ధిదారుల ఎంపికకు పారదర్శకంగా జరగాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి మనకి తెలియజేశారనమాట. అయితే ఈయన ముఖ్యంగా సమావేశం అయితే పెట్టారన్నమాట. మీటింగ్లో ఏం చెప్పారంటే, రైతు భరోసా పథకం ఒకటి, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఒకటి, ఇందిరమ్మ ఇండ్లు ఒకటి, రేషన్ కార్డులు జారీ వంటి అనేక సంక్షేమ పథకాల అమలుపై జరిగిన మనకి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కార్యాలయ సమన్వయానికి సంబంధించిన సమావేశంలో ఈ విధంగా చెప్పారనమాట. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా పేదవారికి ముందు ప్రయారిటీ అయితే ఇస్తామని, పేదవారికి ప్రాధాన్యత క్రమంలో అయితే అమలు చేస్తామని ఈ నెల 26వ తేదీన ఈ 4 పథకాలను ప్రారంభిస్తున్నామని చెప్పారు. పథకాల అమలులో భాగంగా నిర్వహించే గ్రామ సభల్లో ఎమ్మెల్యేలు, ఇందిరమ్మ కమిటీలు భాగస్వాములు అయితే కావాలని చెప్పారన్నమాట. ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఖచ్చితంగా క్షేత్రస్థాయిలో అన్నీ పరిశీలించిన తర్వాతే అర్హులకైతే ఇస్తామని చెప్పారు. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.